అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మీ అందరికీ నా వందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మీరు అందరూ బాగున్నారు కదా? మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క కానుకలు మాకు అందుతూ ఉన్నాయి. మీరు రాసే ఉత్తరాలు మాకు చేరుతూ ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మీరు ఉన్నతంగా ఇంకా ఎదగాలని మీకోసం దేవుని సన్నిధిలో దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఉపవాస ప్రార్థనలలో, మా యొక్క అనుదిన ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు మేము ఫోన్లో మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ యొక్క సమస్య మేము విన్నప్పుడు అది మా సమస్యగా భావించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరేమి చింతించాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఇంకా ఆత్మీయంగా మీరు ఎదగాలని ప్రయాసపడండి. మీకు ఏ విధమైన ఆత్మీయ అవసరతలు ఉన్నాయో అవన్నీ మేము ప్రార్థన చేస్తాం, సలహాల ద్వారా తీరుస్తూ ఉంటాం. ఆ విధంగా కొనసాగడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో భయము అనేది ఖచ్చితంగా వస్తుంది. మనమే కాదు, మన పూర్వీకులు అబ్రహాము మొదలుకొని ఆదాము మొదలుకొని అందరినీ వాళ్ళ జీవిత దినాల్లో ఒక టైము భయము అనేది వెంటాడుతుంది. వెంటాడినప్పుడు ప్రభు మాట్లాడతారు. ప్రభు బిడ్డలు ప్రభు మీద ఆనుకొని ఉన్నప్పుడు ప్రభు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, వాళ్ళ హృదయంలో ఉన్న ప్రశ్నలను బట్టి దేవుడు మాట్లాడతాడు. హృదయంలో ఏ ప్రశ్న ఉందో దానికి ఆన్సర్. అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ ఒకేలాంటి విషయాలను మాట్లాడరు దేవునితో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం, వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి, వాళ్ళ విధానాన్ని బట్టి. ప్రభు మనల్ని రక్షించుకొని బలపరిచి మనల్ని నిలబెట్టి ఆయన కృపను మనకిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన కృపనిచ్చి నడిపించేటప్పుడు మన ఎదుట మార్గం బాగానే ఉంది. శక్తిని బట్టి మనం పరిగెత్తాం. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు. మీ ఆత్మీయ శక్తిని బట్టి మీరు పరిగెత్తి ఎక్కడ అలసిపోతారో అక్కడ ఆగుతారు. నా స్థితిని బట్టి నేను పరిగెత్తుతాను. దీనిలో ఒకరికొకరికి పోటీ వంతులు లేవు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు ఎలా వెళ్ళినా దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుని చిత్తంలో ఉంటారు. ప్రభు మనలను నిర్మించాడు. ఆయనే మనల్ని తయారు చేసింది, ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఆయన మనల్ని నిర్మించి మనలో జీవవాయువును ఊది మనలను జీవింపజేసినప్పుడు ఆయనతో మనము సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు దాకా వాక్యంలో విన్నాం. కనెక్షన్ ఉండాలి, రిలేషన్ ఉండాలి. అలాంటి అనుభవము, అలాంటి సంబంధ బాంధవ్యాలు
దేవునితో మనకున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాక్యంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. వాక్యాన్ని వింటున్నాం మనం. మోషే అనుభవం ఒకటి, ఆదాము అనుభవం ఒకటి, అబ్రహాం అనుభవం ఒకటి, హానోకు అనుభవం ఒకటి, ఏలియా అనుభవం ఒకటి. ఇలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. అబ్రహామునకు ఒకరోజు భయం అనిపించింది. ఈ శోధనలు, బాధలు, ఇబ్బందులు చూసినప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా, నువ్వు నన్ను నిర్మించావు, నాకు భయం అనిపిస్తుంది, అసలు నా జీవిత దినాలు ఎలా ఉంటాయి? అబ్రహాము అడిగాడు దేవుణ్ణి. భయము, ఎంతకాలం ఉంటాను నేను? ఎప్పటి వరకు జీవిస్తాను? ఎప్పుడు చనిపోతాను? ఆదాము ఉంటాడు అనుకున్నాను, ఆదాము లేడు, చనిపోయాడు. పిల్లలందరూ చనిపోతూ ఉన్నారు. హేబేలు లేడు, తర్వాత పుట్టినోళ్ళు లేరు. ఇప్పుడు నా వంతు వచ్చింది, నేను ఎంతకాలం ఉంటాను? అబ్రహాముకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఏమని? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. భయపడాల్సిన అవసరం లేదు, మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడతావు. దేవుని మీద ఆనుకుని దేవుని సన్నిధికి దగ్గరగా ఉండి ఆయన ముఖదర్శనం చేసుకునే వాళ్ళతో ఆయన మాట్లాడతాడు. వాళ్ళకు ఒకవేళ భయాలుంటే తొలగిస్తాడు ఆయన. అబ్రహామునకున్న భయాన్ని తొలగించాడు. అబ్రహాముకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క భక్తుని అనుభవము ఒక్కొక్క విధానంలో ఉంది. అందరిది ఒకే విధంగా లేదు. తరువాత యాకోబుకి భయం వచ్చింది. వాళ్ళ మామ ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ నివసించినంతకాలం యాకోబు భయపడ్డాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకుకి ఇలాంటి భయం ఉన్నట్టుగా లేదు. ఇస్సాకుతో ఈ విషయాల గురించి దేవుడు మాట్లాడలేదు. యాకోబుతో దేవుడు మరలా మాట్లాడాడు, భయపడొద్దు అని. అయితే ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని దేవునికి లోబడాలి. అసలు మనము దేవుని పిల్లలం. ఆయనే మనల్ని పుట్టించింది. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలమే. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయనే మనలను పుట్టించింది. అంతకుముందు ఎక్కడున్నాం? మనం పుట్టకముందు ఎక్కడున్నాం? దేవుని దగ్గరే. చనిపోయిన తర్వాత ఎక్కడుంటాం? దేవుని దగ్గరే. ఏ మనిషి అయినా ఆత్మ పైకి వెళ్ళాల్సిందే, మట్టి శరీరమైన ఈ మట్టి భూమికి చేరాల్సిందే. ఏ మనిషి జీవితమైన వాళ్ళు భయపడ్డా భయపడకపోయినా ఎలాగైనా పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. అది ఎప్పుడు అనేది దేవుని నిర్ణయం. దేవునికి దగ్గరగా ఉండి దేవుని బిడ్డలమై ఉండి దేవునితో ముచ్చటించే వాళ్ళమై ఉంటే మన భయాన్ని దేవుడు తీసేస్తాడు. లేకపోతే భయం ఉంటూనే ఉంటుంది. అబ్రహాము భయపడ్డప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడతావు అబ్రహాం, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పాడు. తర్వాత మోషే సంగతి మనం ఆలోచన చేస్తే, మోషే గురించి బైబిల్లో వ్రాయబడుతూ ఉంటుంది. ఏమని వ్రాయబడింది? కాలి సత్తువ తగ్గలేదంట, కంటి చూపు తగ్గల. కాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంక నడవలేనయ్యా, అటు ఇటు తిరగలేను, ఇంక బతకడం వేస్ట్ కదా, తీసుకుంటే పోద్దేమో, తీసుకోయ్యా అనొచ్చు. మోషే కంటి చూపు తగ్గల,
బాగా తిరగగలడు, 120 సంవత్సరాలు ఉన్నాయి, దృష్టి మాంద్యము లేదు, చక్కగా ఉన్నాడు. మోషేని దేవుడు ఏం చేశాడు? మోషేని దేవుడు ఏమన్నాడు? నువ్వు వచ్చేసేయి అన్నాడు కదా. అంటే మోషే ఆత్మీయ స్టేజిని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి మోషేకి అది నిర్ణయించాడు దేవుడు. ద్వితీయోపదేశకాండంలో చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో 7వ వచనంలో చూద్దాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేని బట్టి 30 దినములు దుఃఖం సలిపారంట. ఏ లోపం లేదు కదా. ఇప్పుడు కరోనా లాగా వస్తే ఇంకెందుకులయ్యా బ్రతకడం, తీసుకో అనొచ్చు. మోషేకి కాళ్ళు నొప్పులు లేవు, జలుబు జ్వరం దగ్గు లేదు, కరోనా అంటలేదు, ఏ తెగులు రాలేదు, దృష్టి మాంద్యం లేదు. 40 సంవత్సరాల నుంచి స్వెట్స్ వాడుతున్నాం. ఎందుకంటే దృష్టికి మందం వచ్చేసింది, కంటికి స్పష్టత లేదు, వాక్యం కనబడడం లేదు సరిగ్గా. ఏం చేయాలి? అద్దాలు పెట్టాల్సిందే. కానీ మోషేకి పెట్టాల్సిన అవసరంలా, చాలా తేటగా కనబడుతుంది అంతా. అద్దాలు అవసరం లేదు మోషేకి. దృష్టి మాంద్యం లేదు, కాలి సత్తువు దగ్గర సీనాయి పర్వతం ఎక్కుతూనే ఉన్నాడు, దిగుతూనే ఉన్నాడు, ఎక్కుతూనే ఉన్నాడు. నెబో పర్వతం మీదకి వెళ్ళాడు. చనిపోయే ముందు కూడా, దేవుని దగ్గరికి వెళ్ళబోయే ముందు నెబో పర్వతం మీదకి ఎక్కాడు. ఎక్కితే ప్రభు అన్నాడు, నువ్వు ఆ కనాను చారవు కానీ ఇక్కడి నుంచి చూడు అంటే, ఆ పర్వతం మీద నుంచి మోషే చూశాడు. మోషే స్థాయిని బట్టి దేవుడు మోషేని తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాము అనుభవం ఒకటి, అబ్రహాము అనుభవాన్ని బట్టి దేవుడు జవాబు ఇచ్చాడు. మోషే అనుభవం ఇంకొకటి, మోషే అనుభవాన్ని బట్టి దేవుడు జవాబు ఇచ్చాడు, పిలుచుకొని పోయాడు. హానోకు అనుభవం ఇంకొకటి తెలుసా? భూమి మీద పిల్లల్ని కంటున్నాడు, కాపురం చేస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడంట. అంటే కుటుంబము, పిల్లలు, కుటుంబ జీవితము దేవుని సన్నిధికి అతని దూరము చేయలేకపోయినాయి తెలుసా? దేవుని సన్నిధికి దూరం చేయలేకపోయినాయి అవి. హానోకు దేవునితో నడిచెను, దేవుడు ఆయనను తీసుకొని పోయాడు. ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే హానోకు ఇంకా చిన్నోడు, మోషే కంటే చిన్నోడు. అబ్రహాము భయాన్ని బట్టి అబ్రహాముకు దేవుడు జవాబిచ్చి, మోషే యొక్క అనుభవాన్ని బట్టి మోషేని దేవుడు తీసుకుని వెళ్ళిపోయి, హానోకు అనుభవాన్ని బట్టి హానోకుని దేవుడు తీసుకెళ్ళాడు. నడుచుకుంటూ పోతుంటే దేవుని ఇల్లు వచ్చిందంట. దేవుని ఇల్లు, పరలోక పట్టణం వచ్చేసింది. అంటే భూమి మీదుగా పరలోకానికి ఎన్నిసార్లు తిరుగుతుండో వాళ్ళు తెలియదు, మనకి రాయలేదు వాక్యంలో. నడుస్తూ వెళ్తూ ఉండగానే దేవుని ఇల్లు వచ్చేసింది. ఇదిగో హానోకు, మా ఇంటికి నేను వెళ్తాను, నువ్వు వెళ్ళిపో అనగానే, మీ ఇంటి దాకా వచ్చి మీ ఇంటికి రాకుండా నేనెట్ట పోతానయ్యని వెళ్ళిపోయాడు. సరేరా వచ్చేసేయని తీసుకొని వెళ్ళిపోయాడు. అడిగి పోయినాక ఆయనకి రాబుద్ది గల. అంటే ఈ కుటుంబము దేవుని సన్నిధి నుండి హానోకుని కిందకు తేలేకపోయినాయి. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి, దేవునితో మనకున్న ఆ ఆత్మీయ మెట్టును బట్టి, దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఉంటుంది. అంతేగాని వేరొక విధంగా ఉండదు. దేవుడు మనల్ని నిర్మించి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క విధేయతను బట్టి, మన యొక్క ప్రార్థనను బట్టి, మన యొక్క ప్రేమను బట్టి దేవుడు మనకి అలాంటి అనుభవాన్ని ఇస్తాడు. అలాంటి అనుభవాన్ని ఇస్తాడు.
హానోకు భార్య అనలేదేమో, దేవునితో మాట్లాడాలా, దేవునితో ఉండాలి, దేవునితో తిరగాలి, దేవుని వెళ్ళిపోతున్నాడు, దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది, ఆయనతో మాట్లాడుకుంటా పోతే బాగుంటుంది, నేను ఆయనకి దగ్గరగా వెళ్ళిపోతాను, ఆయనతో నేను మాట్లాడాలా అని చెప్తే మరి భార్య అడ్డగించలేదేమో. చాలామంది భార్యలు అడ్డగించేవాళ్ళుగా, చాలామంది భర్తలు అడ్డగించేవాళ్ళుగా, చాలామంది భయంకరంగా దేవునికి దూరం చేసేవాళ్ళుగా ఉంటారు. మంచి సూదితో గుచ్చేలాంటి మాటలు తెలుసా, అంటే ఇంకా వాళ్ళు రోషం వచ్చి దేవుని సన్నిధికి దూరం అయ్యేటట్లుగా అలాంటి భయంకరమైన మాటలు పౌలు గారు గ్రహించి వాక్యంలో కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో 32వ వచనంలో మనం చూస్తే, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాను శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయునుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందరు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. హానోకు పెళ్ళైంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, దేవుణ్ణి ఎలా నేను సంతోష పెట్టాలని. అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నదానికి హానోకు విరుద్ధంగానే దేవుని దృష్టిలో చక్కగా ప్రవర్తించాడు. పెళ్ళి అయిన పురుషుడు కానీ పెళ్ళి అయిన స్త్రీ కానీ భార్యని ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేస్తారు, భర్తని ఎలా సంతోష పెట్టాలని. దేవుని విషయమైన ఆలోచన లేదు. కానీ హానోకు అలా కాదు, దేవుని విషయమైన చింత ఉంది. దేవుని విషయమైన చింత ఉంది. మీరు అనుకోవచ్చు, దేవుని విషయమై చింతించడానికి లోకము నుంచి కుటుంబం నుంచి దూరం అయిపోవాలి కదా అని. పోలా, కుటుంబమే, దేవుని సన్నిధి. దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలని దేవుని విషయమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవునికి అనిపించింది, ఇంకెతను భూమి మీద ఎందుకులే, తీసుకుని వెళ్తే మంచిది కదా, హానోకుని తీసుకుని వెళ్తే మంచిదే కదా, హానోకుని తీసుకుని వెళ్దాం. అందుకే పరలోకం దాకా తీసుకెళ్ళాడు. పరలోకాన్ని దాకా తీసుకుని వెళ్ళి పరలోకం దగ్గర ఇదిగో హానోకుని ఇంటికి వెళ్ళిపో, భూమి మీదకి వెళ్ళిపో అంటే హానోకు ఏమంటాడు, నేను వెళ్ళనయ్యా, నీ ఇంటి దాకా వచ్చి మీ ఇంట్లోకి రానియకుండా, మీ ఇంటికి పిలవకుండా నన్ను కిందికి పంపితే నేను ఎలా సంతోషంగా ఉండగలను? నేను సంతోషంగా ఉండలేను. దేవుని సన్నిధిలో భక్తుల ఆలోచన విధానము చాలా ప్రత్యేకమైంది. భక్తుల యొక్క ఆలోచన చాలా ప్రత్యేకమైనది. దేవుని విషయమైన చింత గలవారై, దేవుని విషయమైన ఆలోచనలు గలవారై ఉన్నారు. ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి, ప్రభువుని ఎలా ఘనపరచాలి, ప్రభువుని ఎలా మహిమపరచాలి అనేది పౌలు గారు అంటున్నారు. వాక్యంలో మనం చూస్తే 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అనుభవింపనట్టును ఉండాలంట. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోతుంది. ఇక నటనకి చోటు ఉండదు. పరలోకంలో అసలు నటనే ఉండదు. భూమి మీదనే నటనంతా, వేషధారణంతా భూమి మీదనే. పైకి భక్తి గల వారిలాగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు ఉండేది భూమి మీదనే. కానీ
పైకి వచ్చిన వారు పరలోకంలో ఉండేవాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళే. అబ్రహామును చూసినా, మోషేని చూసినా, హానోకును చూసినా, దేవుని బిడ్డలను, దేవుని కొరకే జీవించిన దేవుని బిడ్డలను ఎవరిని చూసినా అక్కడ ఏమీ నటన లేదు. వాళ్ళకు భూమి మీద నటించే అవసరం లేదు. పరలోక రాజ్యములు అసలు అలాంటి వాటికి చోటే లేదు. దేవుని సన్నిధిలో ఉన్నతమైన అనుభవము. పరలోక రాజ్యానికి వెళ్ళాలని వాళ్ళకున్న బలమైన కోరికను బట్టి దేవుడు ఆ స్థాయిలో వాళ్ళని నిలబెట్టాడు, ఆ విధానంలో నిలబెట్టాడు వాళ్ళని. అబ్రహాముకున్న దిగులును వేదన బట్టి దేవుడు అన్నాడు, భయపడబాక అబ్రహాం, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు. నేను నిన్ను నిర్మించుకున్నాను, నేను నిన్ను తయారు చేసుకున్నాను, నేను శక్తినిచ్చాను, నేను బలాన్ని ఇచ్చాను, నేను కృప చూపాను. నేనే మాటిస్తున్నాను, నేనే మాటిస్తూ ఉన్నాను. దేవుడు అబ్రహాముకు మాటిచ్చి ఆ మాట నెరవేర్చాడు. దేవునికి అబ్రహాముకున్న సంబంధము అలాంటిది. దేవునికి అబ్రహాముకున్న సంబంధం అలాంటిది. మోషేకి దేవునికి ఉన్న సంబంధం అలాంటిది. హానోకుకు దేవునికి ఉన్న సంబంధం అలాంటిది. ఆ సంబంధ బాంధవ్యాలను బట్టి వాళ్ళు వెళ్ళారు. అలాంటి సంబంధం లేని వాళ్ళే లోకాన్ని ప్రేమించేది, లోకములో ఉన్న వాటిని ప్రేమించేది, లోకము చుట్టూ తిరిగేది వాళ్ళే. దేవునితో సంబంధము లేనప్పుడు ఈ లోక స్నేహమా, దేవునితో స్నేహమా? ఈ లోకములో మనము జీవిస్తూ లోక సంబంధులమై ఉండడమా, పరలోక సంబంధులమై భూమి మీద జీవించడమా? ఏది? మనం కోరుకునేదేంటి? మనకు కావాల్సిందేంటి? మనము సంపాదించేదేంటి? మనం ఆలోచించేదేంటి? ఈరోజు ఆలోచన చేయాలి వాక్యం వినే ప్రతి ఒక్కళ్ళు. మోషే దేవుని మీద ఎంతో ప్రేమ. మోషేకి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి మోషే ఆలోచన విధానం ఎలా ఉందో వాక్యంలో ఎన్నోసార్లు మనం వింటాం. 90వ కీర్తనలో అంటాడు మోషే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టించక మునుపు నీవే మా దేవుడు. అంటే మోషే అనుభవం అలాంటిది, అంత డీప్ అయింది. మోషే యొక్క అనుభవము ఆత్మ సంబంధమైన లోతైన అనుభవం అలాంటిది. మోషే మాట్లాడుతున్నాడు 90వ కీర్తనలో మనం చూస్తే, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే మా దేవుడు. మోషే ముందు నుంచే, మోషేని దేవుడు పిలిచినప్పుడు మాట్లాడిన మాట కదా ఇది. ముందు నుంచి మాట్లాడే మాట, ముందు నుంచి ఆలోచన చేసే ఆలోచన విధానం, ముందు నుంచి చేసే ప్రార్థన ఇది. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, కోట్ల కొలది వందనాలయ్యా. నా ప్రియ తండ్రివి నీవు నాయనా, నా దేవుడవు, నా రాజువు ప్రభువా. అది ఎరిగిన అబ్రహాము మీ దగ్గర నుంచి వాగ్దానాలు పొంది మీరు చెప్పినట్లల్లా చేశాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అని పరలోకములో అంతకుముందు, మేము పుట్టకముందు ఏముందో అట్టి ఆలోచనలు కలిగి అట్టి అనుభవాలు కలిగిన మోషేతో మీరు మాట్లాడి మోషే ఆలోచన బట్టి తీసుకుని వెళ్ళారు. హానోకునైనా మీరు చూచారు. హానోకున్న ప్రేమను బట్టి, పట్టుదలను బట్టి, మీ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి హానోకును మీ ఇంటికి తీసుకుని వెళ్ళారు ప్రభువా. ఇదిగోనైనా మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో నింపండి, ఆత్మీయ అనుభవాలు దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, వాగ్దానాలు దయచేయండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభువా. మీరు వాగ్దానం ఇచ్చే దేవుడవు, నెరవేర్చే దేవుడవు. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడయ్యుందును అని మీరు చెప్పారు ప్రభువా. అలానే తోడై ఉంటున్నారు. ఎన్ని బాధలు, ఎన్ని గొడవలు, ఎన్ని సణుగుళ్ళు, ఎంతమంది మనుషులు వ్యతిరేకంగా లేచినా మోషేకి సహాయం చేసినట్టు ప్రభువా మాకును ఈ మినిస్ట్రీకి నీ సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇది ఈ బిడ్డలందరూ ప్రార్థించుచూ ఉండగా మీతోనైనా బిడ్డలు నడవడానికి, మీ ముఖ దర్శనము చేయడానికి, మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి, డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉండడానికి కృప దయచేయండి.
మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచి ప్రార్థనాత్మతో నింపండి. ఈ కరోనా వ్యాధి ఎవరికి అంటకుండా కాపాడండి. నైనా ఇదిగో ప్రభు, ఈ సమయం అంతా నైనా మీ ఆత్మను మా మీద కృమ్మరించి మీరే మాట్లాడి మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు. నైనా మందిరంలో ఉన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు, ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. బిడ్డలకున్న సమస్యలన్నిటిపై జయమిచ్చి నైనా ఆత్మీయంగా ఎదుగుటకు ఆటంకం లేకుండా చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రతి ఒక్కళ్ళని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యము మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్య ప్రకారంగా ఇంకా ప్రార్థన చేయండి, బలపడండి. ఈ టీవీ పరిచర్య ఇంకా విస్తరించబడాలని ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడినట్లయితే ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఇన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842. దేవుడు మిమ్మును దీవించునుగాక.